హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు SaHa క్రియేటివ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇవాళ వీడియోలో నేను మీకు XXL సైజ్ కుర్తీ కటింగ్ అనేది ఈజీగా ఎలా చేసుకోవచ్చు అనేది చూపించబోతున్నానండి. దీనికోసం మనం తీసుకున్న మెటీరియల్ ఈ విధంగా ఉంది. సో దీని నెక్ ఇలా ఉంది కాబట్టి మనం కాలర్ నెక్ అనేది కట్ చేసుకుందాము. సో ఫస్ట్ అయితే లైనింగ్ని 4 లేయర్స్గా ఫోల్డ్ చేసి మెజర్మెంట్స్ అనేది తీసుకుందామండి. సో లైనింగ్ ఇలా 4 లేయర్స్గా ఫోల్డ్ చేసి ఫోల్డింగ్ మన వైపు ఉండేలా నీట్గా అరేంజ్ చేసి పెట్టుకున్నాను. లైనింగ్ నెక్ నేను 2 మీటర్స్ తీసుకున్నానండి. సో మొత్తం 4 లేయర్స్గా ఫోల్డ్ చేసాం కదా. తర్వాత మనకు బాగా కుదిరిన ఒక టాప్ని మెజర్మెంట్స్ కోసం తీసుకోవాలన్నమాట. ఇది యాక్చువల్లీ ఎక్సెల్ సైజ్ టాప్ అండి. ఈ ఎక్సెల్ సైజ్ టాప్ నుంచి మనం XXL కోసం మెజర్మెంట్స్ ఏ విధంగా తీసుకుంటామనేది ఇప్పుడు చూద్దాం. సో నీట్గా టాప్ అనేది ఇలా అరేంజ్ చేసి పెట్టుకోండి. తర్వాత షోల్డర్ దగ్గర నుంచి డౌన్ వరకు లెంత్ ఎంత ఉందనేది ఇప్పుడు చెక్ చేద్దాం. షోల్డర్ దగ్గర నుంచి ఇలా లెంత్ డౌన్ వరకు ఇక్కడ 40 ఇంచెస్ ఉందండి. దానికి ఒక 2 ఇంచెస్ యాడ్ చేసుకొని 42 ఇంచెస్ అనేది మీరు లెంత్గా తీసుకోండి. తర్వాత ఇలా ఆర్మోల్ డౌన్ దగ్గర నుంచి చెస్ట్ విడ్త్ చెక్ చేయాలి. ఇక్కడ చెస్ట్ విడ్త్ అనేది 20 ఇంచెస్ ఉందండి. ఈ 20 ఇంచెస్కి ఒక 4 ఇంచెస్ యాడ్ చేసుకొని 24 ఇంచెస్ నోట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ కట్స్ దగ్గర నుంచి మనం హిప్ విడ్త్ అనేది చెక్ చేయాలి. ఈ హిప్ విడ్త్ అనేది 21 ఇంచెస్ ఉందండి. దీనికి కూడా ఒక 4 ఇంచెస్ యాడ్ చేసుకొని 25 ఇంచెస్ నోట్ చేసుకోండి. ఇక్కడ చెస్ట్ విడ్త్కి హిప్ విడ్త్కి మిడిల్లో మనం వేస్ట్ విడ్త్ చెక్ చేద్దాం. ఇది వచ్చేసి 18 ఇంచెస్ ఉందండి వేస్ట్ విడ్త్. సో దానికి మనం ఒక 4 ఇంచెస్ యాడ్ చేసుకొని 22 ఇంచెస్ నోట్ చేసుకుందాం. తర్వాత ఆర్మోల్ డౌన్ వచ్చేసి మనకి 7 ఇంచెస్ ఉంది. సో అంటే 6.5 ఇంచెస్ ఉందండి. ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసుకొని 7 ఇంచెస్ అనేది నోట్ చేసుకోండి ఆర్మోల్ డౌన్గా. తర్వాత షోల్డర్ దగ్గర నుంచి ఇలా డౌన్కి కట్స్కి లెంత్ అనేది 21 ఇంచెస్ ఉందండి. అది కూడా నోట్ చేసుకున్నాము. షోల్డర్ దగ్గర నుంచి కట్స్ కోసం తీసుకునే లెంత్ 21 ఇంచెస్ ఉందన్నమాట. ఇక్కడ నెక్ కోసం మెజర్మెంట్స్ ఏం తీసుకో అవసరం లేదండి, ఎందుకంటే కాలర్ నెక్ కోసం కాబట్టి. సో మనం నెక్ మెజర్మెంట్స్ తీసుకోపోయినా సరిపోతుంది. తర్వాత ఇక్కడ డౌన్లో విడ్త్ అనేది ఎంత ఉందో చెక్ చేస్తున్నాను. డౌన్ విడ్త్ వచ్చేసి ఇక్కడ నాకు 24 ఇంచెస్ ఉందండి. సో 24 ఇంచెస్ కూడా నోట్ చేసుకున్నాను. సో తర్వాత మనం ఫైనల్గా ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ని 4 లేయర్స్గా ఫోల్డ్ చేసాం కదా. ఇలా డౌన్లో ఒక మార్జిన్ అయితే డ్రా చేస్తున్నాను. సో తర్వాత టాప్ నుంచి దీని లెంత్ వచ్చేసి 38 ఇంచెస్ ఉందండి. సో మొత్తం 38 ఇంచెస్ కూడా తీసేసుకున్నాను. నెక్స్ట్ నెక్ అండ్ షోల్డర్ రెండు కలిపి ఇక్కడ 8 ఇంచెస్ అనేది నోట్ చేస్తున్నాను. ఎందుకంటే మనం కాలర్ నెక్ స్టిచ్ చేసుకోబోతున్నాం కాబట్టి. సో నెక్ అనేది 3.5 ఇంచెస్, షోల్డర్ అనేది 4.5 ఇంచెస్ నోట్ చేసుకోవాలి. సో రెండు కలిపి 8 ఇంచెస్ అనమాట. నెక్ తర్వాత షోల్డర్ దగ్గర నుంచి ఆర్మోల్ డౌన్ అనేది 7 ఇంచెస్ దగ్గర డాట్ అనేది పెట్టుకుంటున్నాను. సో ఆర్మోల్ డౌన్ అనేది మనం ఇక్కడ 7 ఇంచెస్ తీసుకున్నామండి. నెక్ మెజర్మెంట్స్ తర్వాత తీసుకుందాం, అంటే ఫ్రంట్ నెక్కి బ్యాక్ నెక్కి డిఫరెంట్గా తీసుకోవాలి కాబట్టి. తర్వాత ఇలా షోల్డర్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ డౌన్కి డాట్ పెట్టుకొని నెక్ దగ్గర నుంచి ఆ డాట్ని కలుపుతూ ఇలా క్రాస్గా లైన్ అనేది డ్రా చేయాలి. ఇలా డ్రా చేసి కట్ చేయడం వల్ల మనకు ఫిట్టింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. సో ఇక్కడ చెస్ట్ విడ్త్ అనేది మనం 24 ఇంచెస్ అనుకున్నాం కదా. సో దానిలో సగం అంటే 22 ఇంచెస్ దగ్గర ఒక డాట్ అనేది డ్రా చేశాను. చెస్ట్ విడ్త్ 22 ఇంచెస్ అనేది నోట్ చేసుకున్నామండి. ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి కట్స్ లెంత్ అనేది 21 ఇంచెస్ అని నోట్ చేసుకున్నాం కదా. సో ఆ 21 ఇంచెస్ దగ్గర కూడా ఒక డాట్ అనేది పెట్టుకున్నాను. సో ఇది మనకి చెస్ట్ విడ్త్ చెక్ చేయడానికి చెస్ట్ లెంత్ అనేది 21 ఇంచెస్ అనేది నోట్ చేసుకున్నామండి. ఇప్పుడు మనం ఆర్మోల్ కర్వ్ కోసం కూడా చెస్ట్ విడ్త్ కోసం డాట్ అనేది పెట్టుకున్నాం కదా 22. ఆ డాట్ని కలుపుతూ ఆర్మోల్ కర్వ్ కోసం లైన్ డ్రా చేశాను ఆర్మోల్ డాట్ దగ్గర నుంచి. సో నెక్స్ట్ చెస్ట్ విడ్త్కి హిప్ విడ్త్కి మధ్యలో మనం వేస్ట్ విడ్త్ చెస్ట్ విడ్త్ నుంచి డౌన్కి 7 ఇంచెస్ తీసుకొని అక్కడ ఒక డాట్ పెట్టుకున్నామండి. సో ఇక్కడ హిప్ విడ్త్ చెక్ చేద్దాం. ఇప్పుడు హిప్ విడ్త్ మనం 12.5 ఇంచెస్ తీసుకున్నామండి. అంటే 25 అనుకున్నాం కదా, దానిలో హాఫ్ 12.5 అనమాట. ఇక్కడ వేస్ట్ విడ్త్ 18 అంటే దానికి 4 ఇంచెస్ యాడ్ చేసుకొని మనం 22 అనుకున్నాం కదా. సో దానిలో హాఫ్ అంటే 11 ఇంచెస్ అనమాట. ఫైనల్గా మనం చెస్ట్ విడ్త్ 12 ఇంచెస్, వేస్ట్ విడ్త్ 11 ఇంచెస్, హిప్ విడ్త్
12.5 ఇంచెస్ తీసుకున్నామండి. 12, 11, 12.5. ఇక్కడ డౌన్లో విడ్త్ వచ్చేసి 13.5 తీసుకోండి. 13.5 అనేది తీసుకున్నాను. సో మనం అట్లీస్ట్ ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలండి. ఇక్కడ హిప్ విడ్త్ కన్నా హిప్ విడ్త్ 12.5 కాబట్టి డౌన్లో 13.5 అనేది తీసుకున్నాం అనమాట. సో ఇక్కడ మనం ఖర్చు కోసం ఒక 2 ఇంచెస్కి ఇలా డాట్స్ పెట్టుకుంటున్నాం. కట్స్ వరకు మాత్రం మీరు 2 ఇంచెస్ వరకు డాట్ పెట్టచ్చు. కట్స్ దగ్గర నుంచి డౌన్కి మీరు 1 ఇంచ్ మాత్రమే ఇలా తీసుకోవాలండి. ఖర్చు అనేది ఎక్కువ తీసుకుంటే మనకి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేటప్పుడు నీట్గా రాదు. సో కట్స్ దగ్గర నుంచి డౌన్కి జస్ట్ 1 ఇంచ్ మాత్రమే విడ్త్ తీసుకోండి ఖర్చు కోసం. తర్వాత ఈ పైన మనకి ఈ చెస్ట్ పార్ట్ దగ్గర 2 ఇంచెస్ అనేది ఖర్చు కోసం తీసుకోవచ్చు అనమాట. సో మనం ఖర్చు కోసం తీసుకున్న డాట్స్ కూడా కలుపుతూ ఇలా లైన్స్ అనేవి డ్రా చేశాను. ఇప్పుడు ఆర్మోల్ కర్వ్ కోసం మిడిల్ నుంచి ఒక 1.5 ఇంచ్కి డాట్ పెట్టుకొని, అలాగే షోల్డర్ దగ్గర నుంచి 3 ఇంచెస్కి డౌన్కి ఒక డాట్ పెట్టుకొని ఇలా ఆర్మోల్ కర్వ్ అనేది డ్రా చేయాలి. షోల్డర్ దగ్గర నుంచి డౌన్కి 3 ఇంచెస్ డాట్ పెట్టుకున్నాం కదండి. అలా పెట్టుకోపోయినా కూడా మీరు ఆర్మోల్ కర్వ్ అనేది నీట్గా డ్రా చేసేసేయచ్చు. సో టోటల్గా మనం టాప్ పార్ట్ కోసం మెజర్మెంట్స్ XL టాప్కి మెజర్మెంట్స్ అనేది తీసుకొని మార్క్ చేసాం కదా. సో ఇప్పుడు వాటిని బేస్ చేసుకుంటూ నీట్గా కట్ చేసేసేయండి. సో మనం తీసుకున్న ఫ్యాబ్రిక్ బ్లాక్ అవ్వడం వల్ల కొంచెం బ్లర్ వచ్చిందండి, ఏమనుకోవద్దు. సో ఇప్పుడు మనం మెజర్మెంట్స్ ఏ విధంగా అయితే తీసుకున్నామో అదే విధంగా నీట్గా కట్ చేసుకుంటున్నాం అనమాట. సో నేను మరలా చెప్తున్నానండి, నెక్ విడ్త్ 3.5, షోల్డర్ విడ్త్ 4.5, ఆర్మోల్ డౌన్ 7 ఇంచెస్, తర్వాత చెస్ట్ విడ్త్ వచ్చేసి 12 ఇంచెస్, వేస్ట్ విడ్త్ 11 ఇంచెస్, హిప్ విడ్త్ 12.5 ఇంచెస్ తీసుకున్నాం, డౌన్లో విడ్త్ 13.5 ఇంచెస్ తీసుకున్నాం. సో ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదండి, దాన్ని తీసుకొని ఆ ఫ్యాబ్రిక్ని కట్ చేద్దాం. సో బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉందండి. సో బ్యాక్ సైడ్ 1 సైడ్ వచ్చేసి బ్యాక్ పార్ట్, ఇంకో కొంచెం వచ్చేసి హ్యాండ్స్ కోసం ఇచ్చాడు, ఫ్రంట్ వచ్చేసి ఈ విధంగా ఇచ్చాడు. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా ఫోల్డ్ చేసుకోవడానికి కుదరదు కాబట్టి ఈ రెండింటిని ఫస్ట్ డివైడ్ చేసుకొని తర్వాత కట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎందుకంటే మనకి చూడండి ఏ విధంగా ఇచ్చారో, అందుకని మిడిల్కి కట్ చేసేసాను. సో ఫస్ట్ అయితే నేను బ్యాక్ పార్ట్ని మిడిల్కి ఇలా ఫోల్డ్ చేసుకొని, ఆ బ్యాక్ సైడ్ మనకు ఒక ఫ్లవర్ లాగా కూడా ఇచ్చాడు. సో ఆ ఫ్లవర్ దగ్గర నుంచి ఇలా బ్యాక్ పీస్ అనేది కట్ చేస్తున్నాను. లైనింగ్ని బేస్ చేసుకుంటూ ఈ విధంగా కట్ చేసేసుకోవచ్చండి. సో చాలా ఈజీనే, మనం ఆల్రెడీ లైనింగ్ని నీట్గా కట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి దాన్ని మన మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఇలా ఓవర్లాప్ చేసేసి డైరెక్ట్గా కట్ చేసేసుకోవచ్చు. సో బ్యాక్ పీస్ అయితే కట్ చేసేసుకున్నామండి. ఇప్పుడు ఫ్రంట్ పీస్ కూడా కట్ చేసుకుందాం. ఫ్రంట్ పీస్ని కూడా సేమ్ 2 లేయర్స్గా ఫోల్డ్ చేయండి నీట్గా. సో ఇలా 2 లేయర్స్గా ఫోల్డ్ చేసి తర్వాత దీని మీద మనం ఆల్రెడీ కట్ చేసిన లైనింగ్ పీస్ని ఓవర్లాప్ చేసేసి ఆ లైనింగ్ పీస్ని బేస్ చేసుకుంటూ ఫ్రంట్ పీస్ని కూడా నీట్గా కట్ చేసుకుందాం. మనం ఫ్రంట్ పీస్కి ఇలా పైన నెక్ దగ్గర డిజైన్ ఇచ్చారు కాబట్టి అది కరెక్ట్గా మిడిల్లో ఉండే విధంగా చూసుకొని మీరు లైనింగ్ పీస్ని దీని మీద ఓవర్లాప్ చేయాలి. సో ఇక్కడ మీరు ఒకటి గుర్తుంచుకోండి, మనం మొత్తం లెంత్ అనేది 42 ఇంచెస్ తీసుకున్నామండి. సో ఆ 42 ఇంచెస్ కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకొని లైనింగ్ని ఓవర్లాప్ చేసేసి ఈ విధంగా కట్ చేసేసుకోండి. సో ఫైనల్గా ఫ్రంట్ పీస్ కూడా కట్ చేసుకున్నాం. ఇప్పుడైతే మనం నెక్ కట్ చేసుకుందామండి. అంటే కాలర్ నెక్ కోసం విడ్త్ అనేది 3.5 కదా, డౌన్ వచ్చేసి 4.5 తీసుకోండి. ఇది ఫ్రంట్ పీస్ అనమాట. నెక్ విడ్త్ 3.5, డౌన్ వచ్చేసి 4.5 తీసుకొని ఇలా నెక్ కోసం లైన్స్ అనేవి డ్రా చేస్తున్నాను. నెక్ విడ్త్ 3.5, డౌన్ వచ్చేసి 4.5 తీసుకున్నాను. సో తర్వాత ఇలా నీట్గా రౌండ్ అనేది డ్రా చేసేసేయండి. సో ఇలా రౌండ్ అనేది నీట్గా డ్రా చేసేసాం కదా. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుంటూ కట్ చేసేసుకుందాం. ఇది ఫ్రంట్ నెక్ కోసం అండి. ఇక్కడ మనం లైనింగ్ని మాత్రమే నెక్ కట్ చేసుకుంటామండి, మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇప్పుడే కట్ చేయకండి. సో మనం నెక్ అనేది మెయిన్ ఫ్యాబ్రిక్కి జాయిన్ చేశాక స్టిచ్చింగ్ చేసే వీడియోలో నెక్ అనేది ఏ విధంగా యాడ్ చేసి కట్ చేసుకుంటాననేది చూపిస్తాను. సో ఇప్పుడు బ్యాక్
నెక్ కోసం లెంత్ అనేది 1 ఇంచెస్ తీసుకోండి. డౌన్ 1 ఇంచ్ తీసుకోండి. విడ్త్ వచ్చేసి 3.5, సేమ్ యాజ్ ఇట్ ఈస్ 3.5. డౌన్ వచ్చేసి జస్ట్ 1 ఇంచ్ తీసుకున్నాను, కార్లర్ నెక్ కోసం కదండి, అందుకని అనమాట. సో దీన్ని బేస్ చేసుకుంటూ కూడా సన్న కర్వ్ అనేది డ్రా చేసేసి బ్యాక్ నెక్ కూడా కట్ చేసేసేయండి. సో ఓకే, బ్యాక్ నెక్ కూడా నీట్గా కట్ చేసేసుకున్నాం కదా. సో టోటల్గా నెక్ కూడా కట్ చేయడం కంప్లీట్ అయిపోయిందండి. ఈ నెక్ మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసిన తర్వాత మాత్రమే మెయిన్ ఫ్యాబ్రిక్ నెక్ కట్ చేస్తామన్నమాట. ఇప్పుడు హ్యాండ్స్ కూడా కట్ చేసుకుందామండి. హ్యాండ్స్ ఇలా పైన కింద ఇచ్చారు కాబట్టి ఆ రెండింటిని ఫస్ట్ డివైడ్ చేశాను. సో ఇలా డివైడ్ చేశాక తర్వాత ఈ 2 పీసెస్ని 4 లేయర్స్గా ఫోల్డ్ చేయండి. 2 హ్యాండ్స్ కోసం 4 లేయర్స్గా ఫోల్డ్ చేశాను. ఇప్పుడు మనకి హ్యాండ్ మెజర్మెంట్స్ తీసుకుంటున్నా. హ్యాండ్ లెంత్ అనేది ఇక్కడ 16 ఇంచెస్ ఉందండి, అంటే 15.5 ఇంచెస్ ఉంది. సో మనం 16 ఇంచెస్ వరకు తీసుకోవచ్చు. ఆ తర్వాత డౌన్లో రౌండ్ వచ్చేసి 5 ఇంచెస్ ఉందండి. సో డౌన్లో రౌండ్, హ్యాండ్ రౌండ్ 5 ఇంచెస్ ఉంది. ఇక్కడ డౌన్ వచ్చేసి మీరు 7 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. సో ఓకే, టోటల్గా మనం మెజర్మెంట్స్ తీసుకున్నాం కదా. సో లెంత్ వచ్చేసి 16 ఇంచెస్ అనమాట. లెంత్ 16 ఇంచెస్ తీసుకున్నాం. విడ్త్ వచ్చేసి ఇక్కడ 9 ఇంచెస్ వరకు ఉండాలండి ఖర్చుతో కలిపి. అంటే 7 ఇంచెస్ తీసుకున్నాం కదా, దానికి ఒక 2 ఇంచెస్ డౌన్, మనం పైన 7 ఇంచెస్ అనుకున్నాం కదా, దానికి ఒక 2 ఇంచెస్ అయినా ఖర్చు ఉండాలి. తర్వాత ఇలా డౌన్కి 3 ఇంచెస్కి డాట్స్ పెట్టుకొని ఆ 2 డాట్స్ని కలిపితే ఇలా లైన్ డ్రా చేయాలి. ఇది మనకి ఆర్మోల్ జాయింట్ కర్వ్ కోసం ఇలా లైన్ అనేది డ్రా చేయాలండి. ఈ లైన్ని బేస్ చేసుకుంటూ కర్వ్ అనేది డ్రా చేయాలన్నమాట. ఇక్కడ డౌన్ 7 ఇంచెస్ అండి, 7.5 ఇంచెస్ వరకు తీసుకోవచ్చు. సో డౌన్లో వచ్చేసి హ్యాండ్ రౌండ్ 5 ఇంచెస్ అనమాట. ఈ 5 ఇంచెస్కి కూడా డాట్ అనేది పెట్టుకున్నాను. డౌన్లో హ్యాండ్ రౌండ్ 5 ఇంచెస్. ఇక్కడ ఖర్చు కోసం ఒక 1.5 ఇంచెస్ అనేది తీసుకున్నాను. సో తర్వాత మనం ఇక్కడ డౌన్ వచ్చేసి 7 ఇంచెస్ అనుకున్నాం కదా, ఈ 7 ఇంచెస్ డాట్ నుంచి 5 ఇంచెస్ డాట్ని కలుపుతూ ఇలా కర్వ్ అనేది డ్రా చేశాను. సో ఇంకొక లైన్ అనేది మనకు ఖర్చు కోసం యూజ్ అవుతుందన్నమాట. ఇక్కడ ఆర్మోల్ జాయింట్ కర్వ్ కోసం మిడిల్ నుంచి ఒక 1/2 ఇంచ్ దగ్గర డాట్ పెట్టుకొని ఆ డాట్ నుంచి 7 ఇంచెస్ డాట్ని కలుపుతూ ఇలా కర్వ్ అనేది డ్రా చేయాలన్నమాట. సో చూడండి, ఇలా కర్వ్ అనేది డ్రా చేసి నీట్గా ఈ విధంగా కట్ చేసేసుకోండి హ్యాండ్ కోసం. సో ఓకే, హ్యాండ్ కోసం కట్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఫ్రంట్ డౌన్ కూడా తీద్దామండి. సో ఫ్రంట్ సైడ్ కొంచెం డౌన్ తీయాలి కదా, దానికోసం ఈ విధంగా లైట్గా క్రాస్గా డ్రా చేసేసి లైన్ అనేది సో కట్ చేయడమేనండి. సో జస్ట్ ఫ్రంట్ కోసం మాత్రమే మీరు ఇది కట్ చేయాలి. అందుకోసం ఇది కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పీస్ అంటే ఫ్రంట్ జాయింట్ అని తెలియడం కోసం ఇక్కడ ఒక చిన్న టక్స్ కూడా ఇచ్చుకుందాం. సో ఇది జస్ట్ ఫ్రంట్ పీస్ కోసం మాత్రమే డౌన్ తీస్తాం. బ్యాక్ సైడ్ మీరు ఇక్కడ గమనించినట్లయితే మనకి ఫ్యాబ్రిక్ సరిపోలేదండి, ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా పీస్ అనేది అటాచ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో టోటల్గా హ్యాండ్ మెజర్మెంట్ తీసుకోవడం కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఫైనల్గా హ్యాండ్స్, అలాగే ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పీస్ విత్ లైనింగ్ అండి, తర్వాత బ్యాక్ పీస్ విత్ లైనింగ్ అనమాట. సో బ్యాక్ పీస్ ఇది, దీనికి లైనింగ్. సో టోటల్గా కటింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి.